న్యూస్ జగన్ పై మండిపడ్డారు మంత్రి దేవినేని ఉమా. ఆయనపై విశ్వాసం లేకే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని అన్నారు. హంద్రీనివా కాల్వ పనులను ఆ పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 100 కోట్ల రూపాయల పనులను జగన్ వర్గం ఎమ్మెల్యేలకు కట్టబెట్టింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. కాలువ మేము తవ్వుతుంటే కడప జిల్లాకు నీళ్లు వెళ్తుంటే ఆయన కోర్టులకు వెళ్ళి ఆర్డర్లు తెస్తున్నాడే. వీళ్ళు ప్రతిపక్ష నాయకుడు, వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి రాష్ట్రాన్ని దేశాన్ని ఉద్ధరిస్తామని బయలుదేరారు. ఇంత దుర్మార్గమైన రాజకీయాల, ఇంత కుట్ర రాజకీయాల. నీ శాసనసభ్యుడు, నీ పక్కన కూర్చున్న వ్యక్తికి 100 కోట్ల వర్క్లు, నీ పార్లమెంటు సభ్యుడికి 1000 కోట్ల వర్క్లు. పేర్లు నేను చెప్పాలా, జగన్మోహన్ రెడ్డి చెప్పాలా? కాబట్టి ఫస్ట్ ఛాయిస్ జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నాను. ఎందుకంటే పొద్దాక అన్నీ నేను చెప్తే ఏం బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరవండి. నీ శాసనసభ్యుడి కంపెనీ ఏ కంపెనీ మీద పాలమూరు రంగారెడ్డి పనులు తీసుకున్నావు? నీ జన్మస్థలం నీ కడప జిల్లాలో. నేను ఇప్పుడు అడుగుతున్నా, కర్నూలులో అడిగితే నీకు పట్టదు, విజయవాడలో అడిగితే సమాధానం చెప్పవు. కాబట్టి ఇవాళ నీ జిల్లాకు వచ్చి నిన్నే ప్రశ్నించి చెప్పేళ్తా ఉన్న రాష్ట్ర ప్రజలకి తెలియాలి. రాష్ట్ర ప్రజలకి ఇదంతా. నీ వెళ్ళిపోయిన పార్లమెంటు సభ్యుడు నీ గీత జవదాటడు. నీ జేబులో మనిషి, నీ ఇంట్లో మనిషి.